1 करोड़ का सवाल देखा, 5 करोड़ का सवाल देखा, सवाल 7 करोड़ का भी देखा, लेकिन इस बार सवाल है 140 करोड़ का। 140 करोड़ उम्मीदों का। तो तैयार है टीम इंडिया जवाब देने के लिए। डीपी वर्ल्ड एशिया कप शुरू हो रहा है सोनी लिव और सोनी स्पोर्ट्स नेटवर्क के टीवी चैनल्स पर। నిన్న రాత్రి నందిని పార్టీకి వెళ్ళాను. అయితే సూపర్ గా జరుగుంటుంది. పార్టీ ఎక్కడ జరిగిందో గెస్ చేయండి. ఎక్కడ జరిగింది? ఏరోప్లేన్ లోనా? లేదు, ఆ ప్లేస్ చెప్తే మీరు బిత్తరపోతారు. ఓ అలా అంటారా? ఇంతకీ తనిచ్చే నెక్స్ట్ పార్టీ ఎక్కడో మీకు తెలుసా? ఎక్కడో చెప్పు. బర్రెల కుట్టంలో. బర్రెల కుట్టంలోనా? చూన్నానా, నీళ్ళ దగ్గర ఎక్కువసేపు ఉండకు, ఉంటే నీకు జలుబు చేస్తుంది. మీ అమ్మ చెప్పినట్టే విను బాబు. నాన్న ఇది చేయకు, నాన్న అది చేయకు, ఇవన్నీ ఎందుకు? వెళ్ళి మీ అమ్మ కొంగు పట్టుకు తిరుగు. అర్థమైందా? కోపం తెప్పించుకు. ఏం చేస్తావు? మీ అమ్మకు చెప్పుకుంటావా? పో వెళ్ళి చెప్పుకో. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఏం చేస్తావు? కొడతావా? ఇక చాలు, ఆపుతావా లేదా? ఏంటి నన్ను కొడతావా? చూడు, ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు. ఏంటి ఏం చేయగలుగుతావురా నువ్వు? కొడతావా? అరే ఏమైంది? ఓ మై గాడ్! ఎవరైనా రక్షించండి. థ్యాంక్ గాడ్, ఏం జరగలేదు. అక్కడేదో ఉంది, అక్కడేదో నాకు కనిపించింది. నేను చూసి వస్తాను. అక్కడ అక్కడ నీళ్ళలో ఏదో బాక్స్ ఉంది. బాక్సా? మా లెక్లోకి బాక్స్ ఎలా వచ్చింది? క్రేన్ పైకి లేపండి, నెమ్మదిగా. అది ఓ విషయం చెప్పండి, అసలు మీకు ఎలా తెలిసింది ఈ లేక్ లో ఓ బాక్స్ ఉందని? వీళ్ళంతా అక్కడ పార్టీ చేసుకుంటున్నారు, వీళ్ళే చెప్పారు. ఇదివరకు మీరు ఎప్పుడైనా ఈ ఫామ్ హౌస్ ని ఎవరికైనా ఇచ్చారా? అంటే మీ ఉద్దేశం? అంటే మీరు కాకుండా ఈ ఫామ్ హౌస్ లో ఇంకెవరైనా ఉండేవారా అని. మా ఫామ్ హౌస్ లోకి వేరే వాళ్ళు ఎవరు రారు. వీకెండ్ ఎంజాయ్ చేయడానికి మేమే వస్తాం. అసలు ఈ బాక్స్ లేక్ లోకి ఎలా వచ్చిందో నాకు అసలు అర్థం కావట్లేదు. జాగ్రత్త! జోసెఫ్, ఆ రోప్ కట్ చేయి. బాక్స్ లో శవమా? ఓ మై గాడ్! చూసారా ఎంత పని జరిగిందో? మా లేక్ లో శవమా? బహుశా ఏదో హత్య జరిగినట్టుగా ఉంది. ఇదంతా చూస్తుంటే చాలా భయంగా ఉంది. బాడీ స్కెల్టన్ లా మారిపోయింది. చాలా రోజుల నుంచి శవం ఈ బాక్స్ లో ఉన్నట్టుంది. ఏంటిది? సమ్మర్ఫీల్డ్ కాలేజ్. సమ్మర్ఫీల్డ్ కాలేజ్. ఇప్పుడు నా సమస్యలు సరిపోవట్లేదని మీరు కూడా వచ్చారా? ఈ రోజు నా కాలేజ్ ఓపెన్ అయింది. నా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది.
నేను మీకేం హెల్ప్ చేయగలను చెప్పండి. చూడండి మిస్టర్ పర్నిందు, మీ కాలేజీకి 5-6 కిలోమీటర్ల దూరంలో ఓ ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ బౌండరీలో ఉన్న ఒక లేకులో మాకు శవం దొరికింది. డెడ్ బాడీ? కానీ దాంతో మా కాలేజీకి సంబంధం ఏంటి? సంబంధం ఉంది సార్. చూడండి సార్, సమ్మర్ హాలిడేస్ తర్వాత రీసెంట్గా కాలేజ్ తెరిచాం. నేను 3 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చాను. ఇప్పటి వరకు నాకు స్టూడెంట్లు ఎవరు మిస్ అయినట్టు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ నాకు లేదు. చూడండి, ఆ శవం మీద ఈ స్వెట్ షర్ట్ దొరికింది. దాని మీద మీ కాలేజీ మోనోగ్రామ్ ఉంది, సమ్మర్ఫీల్డ్ కాలేజ్. కానీ షర్ట్ని స్టూడెంట్లు ఎవరికైనా ఇచ్చుండొచ్చు కదా. మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేయండి సార్. ఇది చాలా టిపికల్ కేసు. శవం ఎవరిదో ఏంటో తెలుసుకోవడం చాలా అవసరం. ఐఎమ్ షూర్ మా కాలేజీ వాళ్ళెవరూ మిస్ కాలేదు. సార్, ఇక్కడి నుంచి ఎవరు మాయం కాలేదంటే మనం తెలుసుకోవడం కష్టం కదా సార్. అవును, నిజంగా కష్టమే. ఓకే మిస్టర్ పర్నిందు, కాలేజ్ ఈరోజే ఓపెన్ అయింది కదా. స్టూడెంట్స్ అందరూ వచ్చిన తర్వాత మేమిక్కడికి మళ్ళీ వస్తాం ఎంక్వైరీ చేయడానికి. మమ్మీ ఎన్నోసార్లు చెప్పింది త్వరగా కానీ అని. నేనే వినలేదు. అనుకోకుండా దారిలో వర్షం పడితే ఏం చేయను? ఓ గాడ్. ఆపండి, ఆపండి, కారు ఆపండి, ఆపండి. బుర్ర పనిచేస్తుందా లేదా నీకు? కారు కట్టంగా వచ్చి ఏం చేస్తున్నావు? పొద్దునుంచి నేనేం తినలేదు మేడం. కాస్త ధర్మం చేయండి మేడం, కనికరించండి మేడం. అరే, ఇంత రాత్రి వేళ అడుకుంటావేంటయ్యా? వెళ్ళు, చాలా ఇక్కడి నుంచి ఆకలిగా వెళ్ళు. ఉందమ్మా, కాస్త ధర్మం చేయండి అమ్మా. నిన్ను దేవుడు చల్లగా చూస్తాడమ్మా. ఏదైనా తినటానికి. లేదు, వెళ్ళా. కిందకు దిగు, కారులోంచి కిందకు దిగు, దిగు. నేను చెప్పేది విను. నేను చెప్పేది విను. వెనక సీట్లో ఎవరో ఉన్నారు. చెప్పేది నీకే. కారు ఆపు, చెప్పేది నీకే. అమ్మో, ఎంత భయపెట్టాడో. ఇంకేం జరిగినా సరే నేను కారు ఆపను. కారు ఆపు. ఎవరు నువ్వు? అభిజిత్, ఈ హంతకుడు సైకాటిక్లా ఉన్నాడు. ఇన్ని స్కార్పియన్లు పోగు చేయాలంటే చాలా రోజులు పడుతుంది. యా సార్, ఇంత నిర్మానుష్యమైన ప్రదేశంలోకి బాక్స్ తీసుకొచ్చి ఇతరునెవరినో ఇంత క్రూరంగా చంపాడు అంటే ఇది పక్కా ప్లానింగ్లా ఉంది సార్. ఇక ఈ వెహికల్ ఏదో రకంగా ఈ వెహికల్లో అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ వెహికల్ని ఇక్కడ ఆపి ఇదిగో ఈ విధంగా చంపుంటాడు. జాగ్రత్తగా పనిచేయమని చెప్తూనే ఉన్నా. త్వరగా ఇతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళండి. నువ్వు ఎప్పుడు ఇంతే. సరే సార్, అలాగే సార్. సార్, గడిచిన 6 గంటల్లో ఇది 2వ హత్య సార్. నిన్న రాత్రి ఒంటరిగా వస్తున్న ఆ అమ్మాయిని ఎవరు హత్య చేశారేంటో ఆ హైవేలో ఇప్పటికీ తెలియదు. ఓ మై గాడ్. సార్, ఏమైంది? సార్ ఇది చూడండి సార్. సమ్మర్ఫీల్డ్ కాలేజ్ అంటే మనకు దొరికిన 3వ శవం కూడా ఆ సమ్మర్ఫీల్డ్ కాలేజ్దే. ఒకసారి ఈ ఫొటోస్ క్లియర్గా చూడండి. గడిచిన 7-8 గంటల్లో చనిపోయిన వీళ్ళు ముగ్గురు మీ కాలేజ్ స్టూడెంట్సే. అసలు ఇదంతా ఇలా జరిగే ఛాన్సే లేదు. ఇంకా 2 హత్యల. అవును, 2 హత్యలు. వీళ్ళిద్దరూ కూడా మీ కాలేజ్ స్టూడెంట్సే, అవునా? ఓ మై గాడ్. ఇతను అనుజ్, ఈ అమ్మాయి నైనా. వీళ్ళిద్దరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, క్రిమినల్ సైకాలజీ చదువుతున్నారు. చూడండి, మాకు దొరికిన ఈ 3 డెడ్ బాడీస్లోనూ కామన్గా ఒక విషయం ఉంది. ఇంత దారుణంగా మర్డర్కి గురైన వీళ్ళు ముగ్గురు కూడా మీ కాలేజ్ స్టూడెంట్సే. ఈ 2 బాడీస్ ఎవరివో తెలిసిపోయింది, కానీ ఇక 3వ బాడీ సంగతే ఇంతవరకు తేలలేదు. మాకు ఆశ్చర్యంగానే ఉంది. మాకు దొరికిన ఈ 3 శవాలు కూడా మీ కాలేజ్ స్టూడెంట్స్వే. సార్, మీరు నా బుర్ర తిరిగిపోయేలా చేస్తున్నారు.
నా కాలేజీ స్టూడెంట్స్ని ఎవరు ఇలా చంపుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. నా గుండె ఆగినంత పని అవుతుంది. కానీ ఏదేమైనా మీరు మాకు సాయం చేయక తప్పదు. నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను? ఈ చనిపోయిన వాళ్ళు మా కాలేజీ స్టూడెంట్సే, కాదంటలేదు. కానీ సార్, ఈరోజు స్టూడెంట్స్ కాలేజీకి వచ్చే చివరి రోజు. స్టూడెంట్లందరూ వచ్చేశారు. ఈ మూడో శవం మా కాలేజీ స్టూడెంట్ది అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కాకుండా మా కాలేజీ నుంచి ఎవరూ మాయం కాలేదు. కానీ మీ కాలేజ్ యూనిఫామ్ శవాలతో పాటు దొరికిందిగా. సార్, ఇది మా కాలేజీ పర్మనెంట్ డ్రెస్ కాదు. మా స్టూడెంట్లో ఎవరైనా వాళ్ళ బ్రదర్కో ఫ్రెండ్కో ఈ టీషర్ట్ వేసుకోమని ఇచ్చుండొచ్చు కదా. నేను చెప్తున్నాను కదా సార్, మీరే స్వయంగా వెళ్ళి అటెండెన్స్ రిజిస్టర్ చెక్ చేసుకోండి. కావాలంటే స్టూడెంట్స్ అందరినీ ఇక్కడికే పిలిపిస్తా. మీకంత శ్రమ అక్కర్లేదు. ఏ బాక్సులోనైతే మాకు 7 దొరికిందో దాంట్లో ఈ క్లూ దొరికింది. ఆ బాక్స్ అహ్మదాబాద్ది. ఇక్కడి స్టూడెంట్స్లో ఎవరైనా అహ్మదాబాద్ వాళ్ళు ఉన్నారా? ఏమో తెలీదు, బహుశా ఉండొచ్చు. నేను చెక్ చేయిస్తాను. కానీ నాకు తెలిసినంత వరకు నైనా అనుజ్ క్లాస్మేట్లలో ఆ ఊరు వాళ్ళు ఎవరూ లేరు. కావాలంటే చెక్ చేసుకోండి. ఆ క్లాస్లో ఎవరూ లేరంటే మరి ఈ డెడ్ బాడీ ఎవరిదైనట్టు? సార్, నాకు కాస్త ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఈ శవం ఓ అమ్మాయిది. ఈ అమ్మాయిది చాలా చిన్న వయసు, సుమారుగా ఓ 19 సంవత్సరాలుంటాయి. ఈమె చనిపోయి దాదాపు 6-7 నెలలు అవుతుంది. మేడం, ఈ అమ్మాయి ఫేస్ ఎలా ఉంటుందో ఏంటో చెప్పగలరా? ఈమె ముఖాన్ని చాలా దారుణంగా ఛిద్రం చేశారు. ఇలా చూడండి. ముఖంలోని అన్ని ఎముకలు విరిగిపోయాయి. దీని మీద మనం మొహం తయారు చేయటం చాలా కష్టం సార్. సరే, డిఎన్ఏ టెస్ట్ ద్వారా ఏమైనా తెలుసుకోవచ్చు కదా? ఎస్, డిఎన్ఏ ప్రొఫైల్ తయారు చేయొచ్చు. నేను ట్రై చేస్తాను. సార్, ఈ 7తో పాటు కాలేజ్ యూనిఫామ్ కూడా దొరికింది కదా. నా ఉద్దేశంలో ఈ అమ్మాయికి ఆ కాలేజ్కి ఏదో సంబంధం ఉంది సార్. మనం అన్నిటికంటే ముందుగా తెలుసుకోవాల్సింది గడిచిన 6 నెలల్లో ఈ కాలేజీకి సంబంధించిన 19 సంవత్సరాల అమ్మాయి ఎవరైనా మాయమయ్యారా అని. చూడండి ప్రొఫెసర్ గారు, మీరు ఇక్కడ వార్డెను ఇంకా సైకాలజీ ప్రొఫెసర్ కదా? అవును సార్, గత 30 సంవత్సరాల నుండి అనూజ్ నైనా క్లాస్మేట్స్ని నేను పిలిపించాను. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. రండి, పరిచయం చేస్తాను. ఇతను రంకాల్, జియా, శిఖర్, దీప్తి, సునీల్, ట్రీనా, హరీష్, కృతిక. మీ కాలేజీకి సంబంధించిన 2 స్టూడెంట్స్ని ఎవరో దారుణంగా చంపారని మీకు తెలిసే ఉంటుంది. ఈ రెండింటికి ముందు మాకు శవం దొరికింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే దొరికిన ఆ శవం మీద కూడా మీ కాలేజ్ యూనిఫామే కనపడింది. అదే ఆశ్చర్యంగా. ఇదిగోండి సార్, కాస్త ఈ ఫోటో అందరికీ చూపించండి. ఆ ఫోటోలో ఉన్నది ఓ అమ్మాయి శవం. ఎక్స్క్యూజ్ మీ సార్, నా స్టూడెంట్స్ అసలే భయస్థులు. ఒక్క విషయం నాకు అసలే అర్థం కావట్లేదు. మీరు మా సమ్మర్ ఫీల్డ్ కాలేజ్ వెనకాల ఎందుకు పడ్డారు? అసలేంటి మీరు? హత్యలు ఇక్కడ జరిగాయా? హంతకుడు ఇక్కడ ఉన్నాడా? లేదే. బహుశా అతను బయట వాడిని చంపడానికి వేరే ఏర్పాట్లు చేసుకొని ఉంటాడు. ఎంతో కష్టపడి మా కాలేజీ గుడ్ విల్ మేము కాపాడుకుంటూ వస్తుంటే మీరు నాశనం చేస్తున్నారు. మిస్ మృణాల్, మీరైనా వీళ్ళు కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి. మీరు? ఈమె మృణాల్, క్రిమినల్ సైకాలజీ ప్రొఫెసర్. దయచేసి మీరు ప్రిన్సిపల్ గారన్న మాటలకి బాధపడకండి. మా పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాం. చాలా కష్టం మీద నైనా అనుజ్ల పేరెంట్స్కి సర్ది చెప్పగలిగాం. కానీ ఇదంతా మేము మీ క్షేమం కోసమే చేస్తున్నాం. ఆ హంతకుడు మళ్ళీ మరో స్టూడెంట్ని చంపకుండా ఉండటానికి. ఈ ఫోటోను చూస్తుంటే అసలేమీ అర్థం కావట్లేదు సార్. ఒక్క విషయం చెప్పు, 7-8 మంత్స్ క్రితం స్టూడెంట్ ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా? సడన్ గా మాయమయ్యారా? ఎస్ సార్, పోయిన సంవత్సరం 2 స్టూడెంట్స్ కాలేజ్ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. 2 స్టూడెంట్సా? ఎవరు వాళ్ళు? వాళ్ళు సుమీర్ ఇంకా ప్రతీచి. సుమీర్ ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు, కానీ ప్రతీచి ప్రేమ మత్తులో ఆమె ఎవరు అవారాగడుతో వెళ్ళిపోయింది. ఆ మాట నేను విన్నప్పుడల్లా అసలు నమ్మలేకపోయాను. ప్రతీచి ఇలాంటి అమ్మాయి అలా చేయడమేంటా అని. తను చాలా చురుకైన అమ్మాయి. తను వెళ్ళేంత వరకు మాకేమాత్రం తెలియలేదు సార్. ఆ రోజు శనివారం అనుకుంటా. తను ఆ సాయంత్రం ఎవరినో కలవడానికి వెళ్ళాలని చెప్పింది. కానీ
రాత్రికి తను తిరిగి రానేలేదు. ప్రతీచితో కలిసి వెళ్ళిపోయిన అబ్బాయిని మీలో ఎవరైనా గుర్తుపట్టగలరా? అది సార్, ప్రతీచి ఆ విషయం మాకెప్పుడూ చెప్పలేదు. కానీ సార్, తనని మేము పెస్టో బార్ బయట ఒక అబ్బాయితో మాట్లాడడం చూసాం. నువ్వు అతన్ని గుర్తుపడతావా? అతను ఎలా ఉంటాడో గుర్తుందా? ఎస్ సార్, నేను తనని ఎప్పటికీ మర్చిపోను. అయితే క్లూ దొరికినట్టే. వివేక్, పోలీస్ ఆర్టిస్ట్ని వెంటనే పిలిపించు. మిస్టర్ పర్నిందో, మీ కాలేజ్ రికార్డులో ఉన్న ఆ అమ్మాయి అడ్రస్ మాకు ఇవ్వండి. మీ దగ్గర తన ఫోటో కూడా ఉంటే అది కూడా ఇవ్వండి. అభిజిత్, ఆ స్కెచ్ తయారైన వెంటనే నువ్వు వివేక్ కలిసి పెస్టో బార్కు వెళ్ళండి. ఇక మేము ఆ అమ్మాయి ఇంటికి వెళ్తాం. సిఐడిస్ ఏటి బాస్, మేమెవరో తెలియగానే పులిబోన్లో పడ్డ పిల్లిలా ఫేస్ పెట్టాం. ఏదైనా గుర్తొస్తే దాచకుండా చెప్పు. ఏంటి? చూడండి సార్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అసలేం జరుగుతుంది ఇక్కడ? వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి సార్, విషయం ఏంటి సార్? ఈ స్కెచ్ లో ఉన్నవాడిని చూసారా? వీడిని వెతుక్కుంటూ మేము ఇక్కడ దాకా వచ్చాం. వీడు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి బాయ్ ఫ్రెండ్. ఈ అమ్మాయా? ఈ అమ్మాయి నేను చూశాను సార్. 2-3 సార్లు మా బార్కు వచ్చింది, కానీ గత 6 నెలలుగా తను నాకు కనపడలేదు సార్. ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్. ఈతగాడే ఆ అమ్మాయిని మాయం చేస్తే ఎలా కనపడుతుంది? అది లేదు సార్, మీరు పొరపడుతున్నారు. ఇతను ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కాదు సార్. ఎందుకంటే ఇతను 3 నెలల క్రితమే బౌన్సర్గా పనిచేయడానికి జాయిన్ అయ్యాడు. నిజం చెప్తున్నారా సార్? పోలీసులకు అబద్ధాలు ఎందుకు చెప్తాం సార్? పైగా పోలీసులకు మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా. ఓకే, మరైతే ఈ అమ్మాయితో పాటు ఇక్కడికి ఇంకెవరైనా వచ్చారా? అవును సార్, తనతో పాటు ఓ అబ్బాయి వచ్చేవాడు. కానీ సార్, అతన్ని గుర్తుపట్టగలవా? సారీ సార్, ఇక్కడికి చాలామంది కస్టమర్లు వస్తుంటారు. అందరినీ ఎలా గుర్తుపెట్టుకోగలుగుతాం సార్? పైగా వాళ్ళు వచ్చి చాలా రోజులు అయిపోయింది సార్. చెప్పండి, మీరెవరు? మేము సిఐడి నుండి వచ్చాం. మీరు ప్రతీచి తల్లిగారా? ప్రతీచి తల్లా? కాదండి, వాళ్ళు ఇక్కడ లేరు. ఇక్కడ లేరా? కానీ వాళ్ళు ఉండేది ఇక్కడే అని మాకు తెలిసిందే. మా దగ్గర వాళ్ళ అడ్రస్ కూడా ఉంది. ఇదిగో చూడండి. అడ్రస్ కరెక్ట్గానే ఉంది, కానీ ఇప్పుడు ఇక్కడ మేముంటున్నాం. అయితే మరి ప్రతీచి ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళిప్పుడు ప్రాణాలతో లేరు. వాట్? మమ్మీ డాడీ ఇద్దరూ లేరా? అవునండి, ఇద్దరూ లేరు. ప్రతీచి తన ఫ్రెండ్తో కలిసి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిందన్న విషయం తెలియగానే వాళ్ళు తనని వెతకడానికి బయలుదేరారు. కానీ దారిలో వాళ్ళ కారుకి యాక్సిడెంట్ జరిగింది. సరే, ఇక్కడ వాళ్ళకి సంబంధించిన సామాన్లు ఏమైనా ఉన్నాయా? ఎక్కడ పెట్టారు వాటిని? దాచిపెట్టారా లేక పారేశారా? అవును, వాళ్ళవి కొన్ని సామాన్లున్నాయి, కొన్ని ఫైల్స్, ఇంకొన్ని వస్తువులు. వాటిని నేను ఇప్పుడే తీసుకొస్తాను. సార్, ఇక్కడ మనకి ఏదైనా క్లూ దొరుకుతుందంటారా? చూద్దాం. ఇప్పుడైనా ప్రతీచి గురించి ఏమైనా తెలుస్తుందేమో అనిపిస్తోంది. ఇవి వాళ్ళకి సంబంధించిన ఫైల్స్, ఇంకా ఈ బ్యాగ్. థ్యాంక్స్ సార్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇక్కడ వర్కౌట్ కాలేదు కదా, మళ్ళీ రేపు వచ్చి ట్రై చేద్దామా సార్? అదే మంచిది అనిపిస్తోంది. సార్, అమ్మాయి అదే నేను చూస్తున్నాను. ఈ అమ్మాయి కూడా ఆ కాలేజ్ స్టూడెంటే. ఇంత రాత్రి వేళ ఇలాంటి వర్స్ట్ ఏరియాలో అతనితో కలిసి తను ఇక్కడేం చేస్తుంది? ఇంత రాత్రి వేళ ఇలాంటి వర్స్ట్ ఏరియాలో అతనితో కలిసి తను ఇక్కడేం చేస్తుంది? వివేక్, ఒకసారి ఆ స్కెచ్ ఇవ్వు. ఆ మాట్లాడుతున్నవాడు స్కెచ్లో వాళ్ళని ఉన్నాడే. ఈ మీసాలు తీసేస్తే ఇద్దరు ఒకడే అనిపిస్తోంది. అవును, అతనే సార్. వాడి ధైర్యం చూడు. ఆ అమ్మాయిని ఇరికించాలని చూస్తున్నాడు. హలో, నీ మీటింగ్ ఆపు. నువ్వేంటి ఇక్కడ? వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి దౌర్జన్యం? ప్లీజ్ లీవ్ మీ. ప్రతీచి పేరు ఎప్పుడైనా విన్నావా? ప్రతీచి ఏంటి? ప్రతీచి బాయ్ ఫ్రెండా? అవును, తన బాయ్ ఫ్రెండే. మా వాళ్ళు అతన్ని ఇక్కడికి తీసుకొస్తున్నారు. సార్, తీసుకొచ్చాను సార్. ఇతను అతను నీకు తెలుసా? అవును తెలుసు సార్. ప్రతీచితో కలిసి తిరిగింది ఇతనే సార్. నాకు చాలా బాగా గుర్తుంది సార్. ఇతనే సార్. ప్రతీచి పారిపోకముందు తనని కలవడానికి వచ్చేవాడు.
జియా, ఈ జియా ఎక్కడుంది? సార్ తనకు అకస్మాత్తుగా జ్వరం వచ్చింది, అందుకే తను మెడికల్ రూమ్లో రెస్ట్ తీసుకుంటోంది. చూడు మిస్టర్, నిజం దాచడం వల్ల లాభం లేదు, అర్థమైందా? ఇక్కడున్న అందరూ నిన్ను గుర్తుపట్టారు. నిజం చెప్పు, అసలు ప్రతీచిని నువ్వు ఏం చేశావు? అరే ఏంటి సార్ మీరు నా వెనకబడ్డారు? నేను ఎక్కడికి పారిపోలేదు. మీరు అనుకున్నట్టు ఆ అమ్మాయితో నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ అమ్మాయిని నేను ఏదో ఒక ఇంపార్టెంట్ పని మీద కలిశాను. అది కూడా ఎందుకంటే తను ఈ సమ్మర్ఫీల్డ్ కాలేజీ స్టూడెంట్ కాబట్టండి. ఇంపార్టెంట్ పనా? అవునా? అంత ఇంపార్టెంట్ పని ఏముంది? అది ప్లీజ్ కాస్త ఇది చూడండి. నా పేరు అభినయ్, ఇక్కడ లోకల్ యూనివర్సిటీ సీనియర్ ఇన్విజిలేటర్ని. సమ్మర్ఫీల్డ్ ఇంకా ఏవైతే కాలేజీలు మా యూనివర్సిటీ పరిధిలో ఉన్నాయో వాటిలో జరిగే ఇల్లీగల్ పనుల గురించి యూనివర్సిటీకి రిపోర్ట్ చేయడమే నా పనండి. ఇందులో ఆ అమ్మాయిని కలవాల్సిన అవసరం ఏంటి? ఒకసారి ప్రతిజ్ఞ నన్ను స్వయంగా కలవడానికి వచ్చింది. అప్పుడు తను చాలా టెన్షన్గా ఉంది. తన దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ ఉందని కూడా చెప్పింది. ఈ సమ్మర్ఫీల్డ్లో కాపింగ్ జరుగుతుందని కూడా చెప్పింది. అంటే ఆ అమ్మాయికి ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నువ్వు తన్ని బార్కి తీసుకెళ్ళావా? ఆ ఐడియా కూడా నాది కాదండి, ఆ అమ్మాయి ఇచ్చింది నాకు. పెస్టో బార్లో కలిస్తే మంచిదని తనే నాతో చెప్పింది. ఎందుకంటే సమ్మర్ఫీల్డ్ స్టూడెంట్స్ అలాంటి దరిద్రపు చోట్లకి వెళ్ళరని తనే నాతో చెప్పిందండి. అచ్చా, అదిరింది సార్. చివరిసారిగా నువ్వు తను ఎప్పుడు చూసావు? ఓరి దేవుడా సార్, ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పేది నమ్మండి. ప్లీజ్ చూడండి సార్, ఆ అమ్మాయి ఏదో సాక్ష్యం తీసుకొని అక్కడికి వస్తానని చెప్పింది, కానీ తను అక్కడికి రాలేదండి. నా టైం బాగోక ఆ తర్వాత రోజు నేను నా ఫ్యామిలీతో ఎమర్జెన్సీ కారణంగా బయటికి వెళ్ళాల్సి వచ్చిందండి. ఓకే, మరి ఇన్ని నెలల తర్వాత తమరు ఇక్కడేం చేయడానికి వచ్చారు? అదే ఎంక్వైరీ. చూడండి సార్, ఆ అమ్మాయి మాయమైన తర్వాత నాకు ఏ సాక్ష్యం దొరకలేదు. ఆ కేసు మూసేయడానికి ముందు మళ్ళీ ఓసారి ప్రయత్నించాలనుకున్నా. అలా నేను ఆ స్టూడెంట్తో మాట్లాడుతుంటే మీరు నన్ను ఇలా తీసుకొచ్చి ఇక్కడ. అభిజిత్, అంటే అభినయ్, ప్రతీచి ఇద్దరు ఒకరోజు తేడాలోనే మాయమయ్యారు. వాళ్ళనెవరూ చూడలేదు, కానీ అందరూ కూడా వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారని అనుకున్నారు. కానీ సార్, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. ఇతను ఆ అమ్మాయిని హత్య చేయకపోతే మరెవరు చేసినట్టు? డాక్టర్, ఆ అమ్మాయి పేరెంట్స్ని కలవలేకపోయాం, ఎందుకంటే వాళ్ళు ఈ లోకంలో లేరు. కానీ ఆ అమ్మాయి ఇంట్లో మాకు ఈ ఫైల్ దొరికింది, ఆ అమ్మాయి మెడికల్ రిపోర్ట్స్. ఇందులో ఓ షాకింగ్ న్యూస్ రాసుంది. ఆ అమ్మాయికి హిమోఫీలియా ఉంది. హిమోఫీలియా? అవును, ఆ అమ్మాయికి హిమోఫీలియా ఉంది. కానీ కాలేజీలో ఎవరికీ తెలీదు. ఇది ఇంకో పెద్ద షాకింగ్ న్యూస్. వెరీ గుడ్. నేను ఈ 7 DNA ప్రొఫైల్ తీసుకున్నాను. ఆ ప్రొఫైల్లో ఏముంది? ఎనీ స్పెషల్ న్యూస్? సార్, ఈ మెడికల్ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఏం తెలిసిందో ఈ శవాన్ని పరీక్షిస్తే కూడా అదే తెలిసింది. అంటే ఈ శవం బహుశా ఇది ప్రతీచి శవమే అయిండొచ్చు. ఎందుకంటే DNA ప్రొఫైల్ ప్రకారం తనకు కూడా హిమోఫీలియా జబ్బు ఉంది. ఈ హిమోఫీలియా చాలా విచిత్రమైన జబ్బు. ఈ జబ్బున వాళ్ళకు పొరపాటున చిన్న గాయమైనా రక్తస్రావం ఏమాత్రం ఆగదు. ఆ రక్తస్రావం ఆగకపోతే చనిపోతారు. పాపం ఈ అమాయకురాలు రక్తస్రావం వల్లే చనిపోయింది. ఒకవేళ హంతకుడికి ఏమైనా ఈ విషయం తెలుసు అంటారా? సార్, ఒక్క విషయం క్లియర్. ఎవరైనా స్టూడెంట్కి హిమోఫీలియా ఉంటే ఆ విషయం సీక్రెట్గా ఉండదు. ఒకవేళ ప్రిన్సిపల్కు తెలియకపోయినా ఎవరో ఒక స్టూడెంట్కు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఈ కాలేజీలో చాలా వింతలు జరుగుతున్నాయి. హత్య తర్వాత హత్య జరుగుతుంది. నేను సాధ్యమైనంత త్వరగా వేరే కాలేజీలో ఉద్యోగం కోసం అప్లై చేయాలి. అదే నాకు మంచిదే. ఎవరు అక్కడ? బహుశా ఇప్పుడు నా నెంబర్ అనుకుంటా. ఎవరక్కడ? ప్రొఫెసర్ గారు ఆగండి సార్. అరే ఆగండి, మేము చెప్పేది వినండి. హలో, ఏమండి? మిమ్మల్ని ఆగండి. ఆగండి. ప్రొఫెసర్ గారు ఏంటండి? ఆగండి. అరే ఎందుకు అరుస్తున్నారు? చేతికి గాయమైంది, చెయ్యొదలండి. ఏమైంది? ఏమైందండి? చేతికి ఆ కట్టేంటి? ఏమైందో చెప్పండి. యాసిడ్ పడింది. యాసిడ్ పడిందా?
ఎలా? అది ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే. ఓకే ఓకే, చూడండి ప్రొఫెసర్ గారు, మాకు ఫామ్ హౌస్లో దొరికిన శవం ఉందే, అది ప్రతీచిది. ఆ అమ్మాయి ప్రతీచ? యా. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే, ఈ కేసులో హంతకుడు ఎవడైతే ఉన్నాడో వాడే ఆ ఇద్దరిని చంపాడు. ఈ అమ్మాయిని చంపినట్టే దారుణంగా. ప్రొఫెసర్ సార్, మీకెందుకు చెమటలు పడుతున్నాయి? ఏమైందండి? ఆ 3 హత్యలు మీరే చేసినట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? నేను హత్యలు చేయలేదు సార్, అది చేతికి గాయమైంది కదా సార్, అందుకే చెమటలు పడుతున్నాయి. నొప్పిగా ఉందా? సార్. ఇంతకీ మీ స్టూడెంట్స్ ఇప్పుడు ఎక్కడుంటారు? స్టూడెంట్స్ క్లాసులు అయిపోయినాయి కదా, వాళ్ళంతా రూమ్కి వెళ్ళి ఉంటారు సార్. జియా, జియా నన్ను రక్షించు, రక్షించు జియా, 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 జియా నన్ను రక్షించు, రక్షించు జియా, 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 జియా నన్ను రక్షించు, కాపాడు జియా, 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 జియా నన్ను రక్షించు జియా, 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 జియా నన్ను కాపాడు, జియా, జియా నన్ను రక్షించు జియా, రక్షించు జియా. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? Oh my God! Joseph, come on, come on. మెల్లిగా. జియా, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? ముందు లెక్చర్ లాపు, త్వరగా అమ్మాయిని బయటికి తీయండి. మీరంతా వెనక్కి వెళ్ళండి. నీకేం కాదు, come on. వెళ్ళండి, అందరూ వెనక్కి వెళ్ళండి. మళ్ళీ ఎవరైనా పడిపోతే తీసే ఓపిక మాకు లేదు. వెళ్ళండి. చూడండి, మీరు తనకేమైనా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వగలరా? మేం చేయగలిగింది మేం చేస్తాం, కానీ మీరు కూడా ఏదైనా చేయండి, లేదంటే స్టూడెంట్స్ అంతా భయపడిపోతున్నారు. మేమేం పారిపోవట్లేదు కదా మేడం, మేం మీతో పాటే ఉన్నాం కదా, ఇక్కడ కూడా మేమే ముందొచ్చాం. ఎవరో కాలేజీలో గొంతు తవ్వారు, అదీగాక బ్యాంబూ స్టిక్స్ కూడా పాతిపెట్టారు. ఇదంతా చూస్తుంటే చాలా భయంగా ఉంది సార్. ఓకే ఓకే, ఇక మీరందరూ మీ గదిలోకి వెళ్ళండి. గో బ్యాక్ ప్లీజ్, వెళ్ళండి. ఈ ప్లేస్ కాలేజ్ ప్రెమిసెస్కి చాలా దూరంగా ఉంది, అందుకే హంతకుడు ఇక్కడ గుంత తవ్వగలిగాడు. వాడి ప్లానింగ్ బాగానే ఉంది, కానీ అసలు ఈ అమ్మాయిని ఇంత దూరం ఎలా తీసుకొచ్చాడు అంటావు? ఎవడో గానీ చాలా ఇంటెలిజెంట్లా ఉన్నాడు. ఏంటది? అటు చూడు సార్, అవి ఎవరివో షూ ఇంప్రెషన్లా ఉన్నాయి. అవును, షూ ఇంప్రెషనే. ఆ షూ ఇంప్రెషన్ సరిగ్గా అక్కడే ఉంది. అంటే దీని అర్థం జియా ఇక్కడే నిలబడింది. తనను ఎవరో వెనుక నుంచి వచ్చి గట్టిగా తోసేసరికి పడిపోయింది. ఇవి ఖచ్చితంగా ఆ హంతకుడివే అయ్యుంటాయి. కానీ అవి నీలంగా ఉన్నాయేంటి? చూస్తుంటే సార్ ఏదో కెమికల్ కలిసినట్టుంది. ఈ కెమికల్ చూస్తుంటే నాకు సంగతి గుర్తొస్తోంది సార్. ప్రొఫెసర్ చేతి మీద యాసిడ్ పడిందని కట్టుకున్నాడు కదా సార్. నాకున్న డౌట్ అంతా ఆ ప్రొఫెసర్ మీదే. అవునా? వెళ్ళతనే పట్టుకోండి. ఇప్పుడు తనకెలా ఉంది? ఇప్పుడు కొంచెం బాగానే ఉంది సార్. నర్సు ఇప్పుడే మెడిసిన్ ఇచ్చి వెళ్ళింది. ఓకే, మరి మేడం గారు ఎక్కడ? ఇప్పుడు జరిగిన సంఘటన అంతా ప్రిన్సిపాల్ గారికి చెప్పడానికి వెళ్ళింది. ఈ విషయం ఏంటో తట్టుకోలేరు సార్. ఇదంతా చూస్తుంటే చాలా భయంగా ఉంది సార్. నో డోంట్ వరీ, మేమున్నాగా, మీకేమీ కాదు. ప్రొఫెసర్ గారు, కాస్త మీరు మాతో వస్తారా? ఏంటి సార్ విషయం? ప్రొఫెసర్ గారు, నిన్న ల్యాబ్లో ఏమైంది? యాసిడ్ బాటిల్ ఎలా పగిలిపోయింది? సార్, అది ఓ యాక్సిడెంట్, అనుకోకుండా జరిగింది. యాక్సిడెంటా? అవును సార్. అంటే బాటిల్ దానంతట అదే కింద పడిందా? బాటిల్ పైకి ఎత్తడానికి ప్రయత్నించినప్పుడు బై మిస్టేక్ పడిపోయింది.
యాసిడ్ బాటిల్ చేతిలోంచి జారిపోయింది. జారిపోయిందా లేక కావాలని ఎవరైనా పడేశారా? సార్ నాకు సరిగా గుర్తులేదు. అప్పుడు నేను వేరే వైపు తిరుగున్నాను. ఏదో సౌండ్ వచ్చేటప్పటికి నేను తిరిగి చూశాను. అంతే, యాసిడ్ పడిపోయింది. కొందరికి చేతులు కాలాయి, కొందరికి కాళ్ళు కాలాయి. అప్పుడు అందరూ అరుచుకుంటూ బయటకు వచ్చారు. చూడండి, జియా ఏ గుంతలైతే పడిపోయిందో దాని పరిసర ప్రాంతాల్లో కొంత నీలిరంగు కెమికల్ పడింది. ఆ యాసిడ్ మూలంగా దగ్గరలోని గడ్డి అంతా కాలిపోయింది. సార్, అది నిన్న పడిపోయిన యాసిడ్తోనే అలా జరుగుతుంది. నైట్రోసల్ఫైడ్ మెంతో యాసిడ్. అవును, ఆ యాసిడే. మీకు ఆ యాసిడ్ అక్కడికి ఎలా వెళ్ళిందో తెలుసా? తెలీదు సార్. ఏ వ్యక్తి అయితే జియాను చంపాలని అనుకున్నాడో అతని షూస్కు ఈ యాసిడ్ అంటుకొని ఉంది. చాలా ఎక్కువ యాసిడ్. ఈ విధంగా యాసిడ్ అక్కడికి వెళ్ళింది. సార్, అంటే తను ఆ వ్యక్తే, అదే హంతకుడు. ఆ యాసిడ్ బాటిల్ పగిలినప్పుడు ఆ హంతకుడు అక్కడే ఉన్నాడు. అర్థమైందా? హంతకుడు బయటవాడు కాదు, మీలోనే ఉన్నాడు. మీరు ఒక పని చేయండి. ల్యాబ్లో ఈ సంఘటన జరిగినప్పుడు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు రాసివ్వండి. నిన్న ల్యాబ్లో ఉన్న యాసిడ్ బాటిల్ పగిలిపోయినప్పుడు అక్కడ 7 స్టూడెంట్స్ ఉన్నారు. జీనా, సోహన్, రంకాల్, దీప్తి, కృతిక, సునీల్, శిఖర్. ఆ ప్రొఫెసర్ కూడా ఉన్నాడు. యువర్ రైట్ సార్, ఉన్నారు. యాసిడ్ బాటిల్ ఎప్పుడైతే నేల మీద పడి పగిలిపోయిందో భారీ ఎత్తున సౌండ్ వచ్చి ఉంటుంది. అది విని అందరూ అక్కడికి పరిగెట్టుకుంటూ వచ్చారు. అక్కడేం చూశారు? ఏముంది సార్, వీళ్ళంతా అక్కడికి వచ్చేసరికి యాసిడ్ నేల మీద పడింది. అది చూసి వీళ్ళంతా షాక్లో ఉండగానే యాసిడ్ చుక్కలు షూస్ మీద, బట్టల మీద పడ్డాయి సార్. కొందరు బట్టలు అయితే కాలిపోయాయి. జియా పడిపోయిన చోట కూడా సరిగ్గా మనకు ఇలాంటి యాసిడ్ శాంపిలే దొరికింది. అంటే దీని అర్థం వీళ్ళలోనే ఎవరో జియాను హత్య చేయడానికి ప్రయత్నించారు. ఆ ముందు జరిగిన 2 హత్యలు కూడా బహుశా తనే చేసుండొచ్చు. సార్, హైవే మీద నయన హత్య జరిగినప్పుడు ప్రిన్సిపల్ కాలేజీలో ఉన్నాడు. అంటే తను అవ్వకపోవచ్చు. ఇక మిగిలింది 11 మంది. ఓకే, ప్రిన్సిపల్ పర్నిందు హంతకుడు కాదని అనుకుందాం. సార్, ఈ అటెండెన్స్ రిజిస్టర్ ప్రకారం 3 స్టూడెంట్స్ అనూప్ నైనా హత్య కంటే ముందు కాలేజీకి వచ్చారు. వాళ్ళు జీనా, సోహన్, కృతిక. వీళ్ళు కాలేజీకి వచ్చిన తర్వాత అస్సలు బయటికి వెళ్ళలేదు. అయితే వీళ్ళ 3 పేర్లు కూడా తీసేద్దాం. జీనా, సోహన్, ఇంకా కృతిక. సార్, ఈ ఫిలాసఫీ ప్రొఫెసర్ హంతకుడయ్యే ఛాన్స్ చాలా తక్కువ సార్. ఈ వయసులో హార్ట్ పేషెంట్ అయ్యుండి తను నడవడమే చాలా పెద్ద విషయం. అలాంటిది కాలేజీలో యంగ్ స్టూడెంట్స్ని పట్టుకొని చంపడం తన వల్ల అయ్యే పని కాదు. సార్, ఇక ఈ జెనిటర్ కాలేజీ నుండి బయటికి వెళ్ళలేదు. ఓకే, వీళ్ళ పేర్లు కూడా తీసేద్దాం. ఇక మిగిలింది 6. రంకాల్, దీప్తి, హీర్జీ, సునీల్, మృణాల్, శిఖర్. హత్య జరిగిన టైంలో వీళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో చెప్పడానికి వీళ్ళ దగ్గర ఏ సాక్ష్యమూ లేదు. వీళ్ళందరి మీద నిఘా పెట్టండి. ఈసారి ఎలాగోలా జియా తప్పించుకుంది. నెక్స్ట్ టైం ఆ హంతకుడు మళ్ళీ అటాక్ చేయొచ్చు. నాకేదో తేడాగా అనిపిస్తుంది. ఏమైంది సార్? ఈ రంకాల్, శిఖర్ అండ్ మృణాల్ మేడం క్యాంటీన్ నుంచి బయటికి రాలేదు. క్యాంటీన్లోంచా? లోపలేం జరగలేదుగా? ఏ గాడ్, ఆగు. ఈ క్యాంటీన్ నుంచి అందరూ వెళ్ళిపోయారా? అవునండి, అందరూ వెళ్ళిపోయారండి. మేం చూస్తుండగా 3 లోపలికి వెళ్ళారు కానీ ఇంతవరకు బయటికి రాలేదు. ఎవరెవరండి? రంకాల్, శిఖర్ ఇంకా మేడం గారు కూడా లోపలే ఉన్నారు. చూడకుండా డోర్ ఎందుకు లాక్ చేశావు? వాళ్ళ ఏంటా నసగడం? ఎక్కడికి వెళ్ళారు? కిచెన్ బ్యాక్ డోర్ నుంచి అదిగో అలా బయటికి వెళ్ళిపోయారండి. కిచెన్ బ్యాక్ డోర్ నుంచా? అక్కడి నుంచా? అవునండి, కిచెన్ బ్యాక్ డోర్ నుంచి వెళ్తేనండి కాలేజీ వెనక దారికి వెళ్ళిపోవచ్చు సార్. అలాగా అటు వెళ్తే ఎక్కడికి వెళ్ళొచ్చు? అది సిమ్లా హైవే రోడ్డుకి వెళ్ళిపోతుందండి. షిమ్లా హైవే వైపా? లెట్స్ గో. మేడం, మృణాల్ మేడం, ఏం చేస్తున్నారు మీరు?
ఇది కిరోసిన్ రా. మేడం మీకు ఏమి జరిగిన చోటికి మిమ్మల్ని పంపిస్తా అని మాతో చెప్పారు కదా మేడం. మిమ్మల్ని ఎలాంటి ప్లేస్కు పంపిస్తున్నానంటే అక్కడికి వెళ్తే మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ప్రతీచిని మీరు ఎక్కడికి పంపించారో మిమ్మల్ని కూడా అక్కడికే పంపించేస్తాను. ప్రతీచి? ప్రతీచి. అవును, నాకంతా తెలుసు. ప్రతీచిని మీరు ఏం చేశారో నాకు తెలుసు. నేను ప్రతీచి తల్లిని. నా కూతురు మీకు ఏ అన్యాయం చేసిందని అలా చేశారు? మమ్మల్ని క్షమించండి మేడం. మేము కావాలని ప్రతీచిని చంపలేదు. మీరు ఎన్ని మాటలు చెప్పినా నా కూతురు ప్రతీచి మళ్ళీ తిరిగి వస్తుందా? మిమ్మల్ని వదల్లో అంతే. కాపాడండి, 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 కాపాడండి. మమ్మల్ని ఎవరైనా బయటికి తీయండి. కాపాడండి. వివేక్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకురా. ఎస్ సార్. మమ్మల్ని ఎవరైనా బయటికి తీయండి. త్వరగా. జాగ్రత్త, జాగ్రత్త. పట్టుకో. ఆగమంటే స్టాప్. ఇక మీ ఆటలు కట్టి పెట్టండి మృణాల్ మేడం. మీరంతా హంతకులే, అందరూ. ఆ మృణాల్ చెప్పింది నిజమే, అవునా? మరి అంత యాక్టింగ్ చేయకండి, అర్థమైందా? మీ ఫ్రెండ్ని హత్య చేస్తారా? ప్రతీచి హత్య మా చేతుల మీదుగా జరుగుతుందని మేము కలలో కూడా అనుకోలేదు సార్. తను మా అందరిని ఇరికించాలనుకుంది. మేమందరం కలిసి ఎగ్జామ్ పేపర్ దొంగిలించామని ప్రత్యక్షకి తెలిసిపోయింది. ఆ విషయం ఎవరికైనా చెప్తే మా జీవితాలు సర్వనాశనం అయిపోతాయి సార్. అందుకే అలా చేశాను సార్. తనకు సర్ది చెప్పడానికి చాలా ప్రయత్నించాం సార్, కానీ తను అస్సలు వినలేదు సార్. అందుకే తను నోరు మోయించాల్సి వచ్చింది. నా దగ్గర రావద్దు, నన్నేం చేయొద్దు ప్లీజ్. ప్లీజ్ నన్నేం చేయొద్దు. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. వద్దు, నన్నేం చేయొద్దు ప్లీజ్. దయచేసి నన్నేం చేయొద్దు, మీకు దండం పెడతాను. వద్దు ప్లీజ్. చాలా దారుణంగా ఉంది సార్. కాలేజీలో చదివే స్టూడెంట్స్ ఇలా చేశారు అంటే నాకెందుకు అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. మేమేం చేయగలం సార్? మా లైఫ్ని కాపాడుకోవడానికి ప్రతీచిని చంపాల్సి వచ్చింది సార్. లైఫ్? వా, హంతకుల లైఫ్ ఎలా ఉంటుందో మీకు తెలుసా? మీ ఫ్రెండ్స్కి ఏ గతి పట్టిందో చూశారు కదా, మీకు అదే గతి పట్టేది. ఇక మృణాల్, మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారా? మీరు అసలు ఏం చేస్తున్నారు? ఏమనుకుంటున్నారు? వీళ్ళందరినీ చంపినంత మాత్రాన మీ అమ్మాయి తిరిగి వస్తుంది అనుకున్నారా? ప్రతీచి నాతో ఫోన్లో మాట్లాడుతోంది. వీళ్ళే తనతో ఘర్షణకు దిగారు. నా కూతురు ప్రాణాలు తీశారు. నేను ఫోన్లో అంతా వింటూనే ఉన్నాను. నా కూతుర్ని రక్షించుకోలేకపోయాను. అందుకే వీళ్ళందరి మీద పగ తీర్చుకోవాలనుకున్నాను. ఐఎమ్ సారీ మృణాల్, నువ్వు నేరం చేసావు కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే. చట్టానికి ఏ ఒక్కరు చుట్టం కాదు. హత్య చేసినందుకు మీ అందరినీ అరెస్ట్ చేస్తున్నా. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.